అవును పావని, నీకు ఎలాంటి మొగుడు కావాలి? ఏముంది, నన్ను మంచిగా చూసుకొని నేను చెప్పిన మాట వినే మొగుడు కావాలి. ఒకవేళ అలాంటి మొగుడు రాకుండా బాగా తాగి నిన్ను తన్నే మొగుడుతావు, అప్పుడేం చేస్తావు? అప్పుడు వాడికి విడాకులు ఇచ్చి ఇంకొకరిని చేసుకుంటా. ఏయ్, ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? ఎంత పెద్ద తప్ప తెలుసా మాట? మంచోడైనా చెడ్డోడైనా అడ్జస్ట్ అయి బతకాల. సరే, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు, వాడు చెడ్డోడైతే వాడిని కూడా వదిలేస్తారా? ఇలా ఎంతమందిని చేసుకుంటారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ? ఒక్కసారి ఇడిపోవాలన్న ఆలోచన మైండ్ లోకి వచ్చిందంటే వాళ్ళు ఎంత మంచిగా చూసుకున్నా నచ్చరు. ప్రతి దాంట్లో ఏదో తప్పు చూపిస్తూనే ఉంటారు. ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే మీకు నచ్చేలా వాళ్ళు మార్చుకోండి, లేదా వాళ్ళకి నచ్చేలా మీరు మారండి. అంతేగాని ఇడిపోవాలని మాత్రం అనుకోకండి. అసలు ఇడిపోవాలన్న ఆలోచనే రాకూడదు. సారీ మమ్మీ, ఇంకోసారి అలా మాట్లాడను. నువ్వు ఎలా చెప్తే అలానే వింటా. అవును పావని, పిన్ని చాలా బాగా చెప్పింది. అందుకే పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. పిన్ని చెప్పినట్టే మనం వినాలి. అందుకే పిన్ని బాబా ఎంత హ్యాపీగా ఉంటారో చూడు, ఎప్పుడు గొడవ పడరు.